కృష్ణ గారు మీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు ఆయన. అండ్ ఇంటర్వెల్కే సంక్రాంతికి ఇంప్రెస్ చేసి కాల్స్ వచ్చే రేంజ్లో డాకు మహారాజ్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి అందరికీ, మీడియా, ప్రింట్ అండ్ మీడియా, స్టేజ్ మీద ముందున్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడికి ముందుగా నేను రావడానికి కారణం రైటర్ మోహన్. నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను. కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాం రైటర్స్గా. కొద్దిగా లేట్ అయింది మా ఆవిడకి, ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి. సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం, లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్. అలానే అనన్య గారు, మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీ జర్నీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా, తెలుగు అమ్మాయిగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లు, చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తాయి. అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్సు, డైరెక్టర్సు ఇంకా రూముల్లోనే ఉండిపోతాం. ఎవడో ఒకడో నమ్మి డబ్బు తీసి పెట్టాలి. సో థ్యాంక్ యూ. అలానే ఇందాక ఒక పేరు పిలవంగానే విజిల్స్, క్లాప్స్ మారుమవుతున్నాయి. వంశీ గారు, మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది, ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట. ఈ వంశీలందరూ రెబల్సాయి ఏంటి మీరు అర్థం అవ్వట్లేదు నాకు. మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, అది ఒకటే అర్థం కాల. చూసి ఇచ్చారు, మీది ఇచ్చారా, మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా, డౌట్గా ఉంది. సో ఒక్కసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా, బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి. ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే మా వంశీశేఖర్లు, మా సినిమాలన్నిటికీ పిఆర్ఓస్, చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. Thank you so much, Bobby Garu. Thank you for coming and wishing the team of Srikakulam Sherlock Holmes all the very best to the entire team. Very much looking forward to enjoy the film in theaters. So December 25th, happy Christmas holiday season. థియేటర్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫన్ని, థ్రిల్ని ఈక్వల్గా ఎంజాయ్ చేయండి. మిస్ అవ్వకుండా సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. బాబీ గారు, కళ్యాణ్ కృష్ణ గారు, అనిల్ గారు అండ్ ధీరజ్ గారు, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ కన్ఫర్మ్. అది మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్, రైటర్ మోహన్. ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతాడు. లైఫ్ లాంగ్ అంతా ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో, ఆవిడ మంచి కథలు ఎంచుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామ్యాన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు,
సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళ వంతు ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు, సక్సెస్కి సినిమా, యావరేజ్ సినిమాకి సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా థిన్ లైన్ ఉంటుంది, చాలా థిన్ లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన వాడిని కూడా అర్థమైంది తన స్పీచ్ చూసి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ టీమ్. అండ్ మంజుష గారు, వెన్నుపూస లాంటి పద ప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. మీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్తోనే గూస్